ఏ లాస్ట్ బెంచ్ బాబు దిక్కులేం చూస్తున్నావు బాబు? రయ్యు ఎగ్జామ్ రయ్యు. సార్ నా బాధ వాళ్ళకి చెప్పుకోమంటారు సార్. మా స్కూల్ సారు ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇచ్చిందని నేను తెల్లారిదాకా కష్టపడి చింపుకొని వచ్చిన సార్ షిట్టులు. ఒక్క ప్రశ్న కూడా రాలేదు సార్. మా నాన్ననేమో ఫెయిల్ అయితే ఇంట్లోకి చెల్లగొడతాడు సార్. ఇక ఊళ్ళకి చెప్పుకోవాలో అర్థం కాక మీకు చెప్తున్నా సార్ నా బాధ. ఏం బతుకైపోయింది సార్ నాది. ఒక 100 రూపాయలు ఇంటి ఇయ్యరు సార్. సప్పుడాక మందడ బాధ చచ్చిపోతా. ఏ బాబు అట్లా మాట్లాడద్దు. నేను పాస్ చేపిస్తా ఎట్లనే వేసి ఉన్న సిటీలు అడిగిస్తావు కొంచెం ఆవు. బ్రో ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చినవేంది బ్రో? ఏం లేదు బ్రో, పాస్ అయితే మన బండి కొనిస్తున్నాడు, నేనేమో ఫెయిల్ అయ్యేటట్టున్నా. అందుకే రివర్స్ ప్లాన్ వేసిన బ్రో, వర్కౌట్ అయింది. కొంచెం ఆవు బ్రో, సారే చిట్టీలు పట్టుకొస్తాడు. ఇక స్వీటే నీ దగ్గర మన చిట్టీలు ఉన్నాయా? పాపం గా ఎన్నుకున్న పిల్లడి కట్టి కొంచెం. సార్ నా దగ్గర చిట్టీలు లేవు సార్, నేను ఓన్గానే రాస్తున్నా. ఏంది నీ ముఖంకు నువ్వు చిట్టి లేకుండా రాస్తున్నావా? నేను అప్పటిసారి చూస్తున్నా, నిన్ను కిందికి ముఖం పెట్టి ఓ పర 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 రాస్తున్నావు. నేను చూస్తలే అనుకుంటున్నావా? మా కాలేజ్ స్టూడెంట్ వాడిని నేనేమంటలేను. ఈ ఒక 2 చిట్టీలు ఇయ్యి పాప మా పోరాడికి. సార్ ఏమై సార్ చిట్టీలు? చిట్టీలు లేకపోతే ఒక 100 రూపాయలు ఇయ్యరు సార్. మందడ భాగం కూడా తాగుతా. ఒరే పొడా నీకు ఉచ్చాయి మునుతలే ఏంద్రా? నీకోసమే అడుగుతున్నా కదా ఇంతగానో. ఇంకా మందు డబ్బా అంటావు మళ్ళా.